40-50 కేసులలో నిందితుడిగా ఉన్నటువంటి ఒక నిందితుడిని అరెస్ట్ చేసినటువంటి ఒక కానిస్టేబుల్ ఎంతో విశ్వాసంతో తన మోటార్ సైకిల్ మీదనే కూర్చోబెట్టుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్న సందర్భంగా అతి దారుణంగా అదే కానిస్టేబుల్ మీద కత్తితో దాడి చేసి హత్య చేసినటువంటి సంఘటనని ప్రజలు ఇంకా మర్చిపోకండి ముందే గోరక్షకుడు అయినటువంటి సోను సింగ్ మీద ఒక రౌడీ షీటర్ జరిపినటువంటి కాల్పులు. అసలు రాష్ట్రంలో తుపాకులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, ఎందుకు వచ్చినాయి, రౌడీ షీటర్ల మీద అసలు ఏం నియంత్రణ ఉంది పోలీసుకి, మీ సీసీటీవీలు ఏం పనిచేస్తా ఉన్నాయి, 1200 కోట్లు పెట్టి కట్టిన కమాండ్ కంట్రోల్ ఏం పనిచేస్తుంది, ఎవరినైనా అసలు పోలీస్ స్టేషన్ కి పిలిచి నీ రౌడీ షీట్ ఏంది, నీ షీట్లు ఏమున్నాయి, వాటి మీద అసలు ఏమైనా విచారణ జరుగుతుందా? విద్యాశాఖ మంత్రి లేక అటు కాలేజీలు స్ట్రైక్ పోతారు, ఇటు పోలీస్ శాఖ కమాండ్ కంట్రోల్ అప్పుడప్పుడు ముఖ్యమంత్రి గారు పోయి కూర్చొని ఏదో సమీక్ష చేస్తారు అంటారు. మరి ఇవన్నీ జరుగుతున్న తర్వాత, ఇవన్నీ చూస్తున్న తర్వాత ఇవేం పంచాయతీలు ఇవన్నీ? సోను సింగ్ వాళ్ళ బస్తీ పోలేదు. సోను సింగ్ అక్కడ జరుగుతున్నటువంటి ఈ గోవుల ట్రాన్స్పోర్ట్, ఇల్లీగల్ గోవుల ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి గతంలో ఏ రకంగానైతే వాళ్ళు కాపాడుతున్నందుకు ప్రయత్నం చేసారో గోవుల్ని, ఈసారి కూడా అదే రకంగా ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇంత విచ్చలవిడిగా తుపాకులు మన దగ్గరకు వస్తా ఉంటే, బీహార్ లాగా రౌడీజం కొనసాగుతా ఉంటే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక హోంమంత్రిని నియమించి ఇట్లాంటి పనులు జరగకుండా చూడాలి. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగానే చూడాలి. మొన్న నిజామాబాద్ లో జరిగిన సంఘటన అయినా గానీ, ఇలా రంగారెడ్డి జిల్లాలో జరిగిన సంఘటనలు గానీ, ఇవన్నీ పూర్తిగా రాష్ట్రానికి ఒక హోంమంత్రి ఫుల్ టైం లేకపోవడం వల్ల, ముఖ్యమంత్రి గారికి ఆ శాఖను సమీక్షించడానికి సమయం లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలు. కాబట్టి అంటే సారీ ఫర్ ద ఇంటరప్షన్ రఘునందన్ గారు, అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు. సో దీని మీద మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయబోతున్నారా? కేంద్రానికి ఏమైనా రికమెండేషన్, కేంద్రానికి ఏమైనా దీనికి సంబంధించి ఏమైనా అర్జీనిచ్చే అవకాశం కనిపిస్తోందా? మురళి గారు, లా అండ్ ఆర్డర్ ఈజ్ ప్యూర్లీ ద సబ్జెక్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు మేము ఏమైనా మాట్లాడినాం అనుకోండి, దానివల్ల ఏం జరుగుతుందంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తా ఉన్నారు, మమ్మల్ని పని చేయనిస్తలేరు, మేము వేరే పార్టీ కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అంటారు. నేను అందుకనే ఏమంటున్నానంటే, మొన్న నిజామాబాద్ లో జరిగిన సంఘటన, ఈ రోజు ఇక్కడ సోను సింగ్ పైన జరిగిన కాల్పుల యత్నం, ఇవన్నీ చూస్తా ఉంటే రాష్ట్ర ప్రజలలో ఒక రకమైనటువంటి భయాందోళన గురి కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దురదృష్టం, ఈ రెండు సంఘటనలలో కూడా నేరస్తులు ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. అంటే వాళ్ళకి దాన్ని నేను ఐ డోంట్ వాంట్ టు లింక్ ఇట్ అప్ విత్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్, బట్ ఏం జరుగుతుంది, ఎంఐఎం కాంగ్రెస్ కలిసిన తర్వాత ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. అంటే రేపు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పటికే బజరంగ్ దళకి సంబంధించి వాళ్ళ నేతలు ఏమంటున్నారు ఒకసారి చూసాం. వాళ్ళు ఏమంటున్నారంటే, ఒకవేళ 24 గంటల్లో కనుక పట్టుకోకపోతే రేపటి నుంచి నిరసనకు పిలుపునిస్తామంటున్నారు. సో వాళ్ళ కార్యాచరణతో బీజేపీ వెళుతుందా, లేకపోతే ఎలా ముందుకు తీసుకోవాలనుకుంటుంది భారతీయ జనతా పార్టీ? తప్పకుండా హిందూ బంధువులందరూ కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా బాధపడతా ఉన్నారు, ఆవేశానికి లోనవుతా ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నిందితుల్ని సకాలంలో పట్టుకోకపోతే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్తా ఉన్నారు సోను సింగ్ చూడడానికి. ఖచ్చితంగా రాష్ట్ర పార్టీ బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్లతో కోఆర్డినేట్ చేసుకుని రేపటి నుంచి చేయాల్సినటువంటి కార్యాచరణని కొద్దిసేపట్లో ప్రకటిస్తాం. రైట్. అంటే ఇందాక చికోటి ప్రవీణ్ మాట్లాడుతూ పోలీసు శాఖకు సంబంధించి అక్కడ రియాక్షన్ గురించి ఆయన కొన్ని క్వశ్చన్స్ రేస్ చేయడం జరుగుతుంది, పట్టించుకుని అర్థం వచ్చేలా. సో దీని మీద ఏమైనా దీనికి సంబంధించి ముందుకు వెళ్ళే ప్రయత్నం జరుగుతుందా? అంటే ఆయన మాట్లాడిన సందర్భంలో సరిగ్గా వెంటనే రెస్పాండ్ కాలేదు అనేది ఆయన అంటున్నమాట. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తా ఉంటే అట్లా కనబడతా ఉంది. ఒక వర్గం వాళ్ళు ఏదైనా చేయొచ్చు, వాళ్ళు తుపాకులు పట్టుకోవచ్చు, కత్తులు పట్టుకోవచ్చు, ఎట్లయినా తిరగవచ్చు, ఎవరైనా చంపొచ్చు, రోడ్ల మీద కానిస్టేబుల్ అయినా చంపొచ్చు, లేదా పట్టి చేయడానికి ప్రయత్నం చేసిన చంపొచ్చు, ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఒక మెసేజ్ పోవడం అనేది దురదృష్టకరం. కాబట్టి రాష్ట్రానికి ఒక హోంమంత్రి లేకపోవడం వల్ల ముఖ్యమంత్రి గారు స్వయానా శాఖను పర్యవేక్షిస్తున్నందున వెంటనే వారు సరైన రీతిలో స్పందించి న్యాయం జరగాలి. అక్కడ సోను సింగ్ అన్యాయం జరిగింది, అక్కడ జరిగినటువంటి కాల్పులకు సంబంధించిన దోషుల్ని వెంటనే పట్టుకోవాలి. లేకపోతే కొద్దిసేపట్లో మా అనుబంధ సంఘాలన్నింటితో చర్చించిన తర్వాత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు. రఘునందన్ ఆ కుటుంబాన్ని పరామర్శించబోతున్నారా? నేను జూబ్లీ హిల్స్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్నా సార్. మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వెళ్ళినాడంటే మేము అందరం వెళ్ళినట్టే. బట్ రేపు ఉదయం అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న తర్వాత తప్పకుండా వెళ్ళి చూసి వస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ రఘునందన్ గారు, ఆర్టీవీతో జాయిన్ అంశానికి సంబంధించి.